హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఈ ఉగాది పండుగను మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారా నాకైతే కామెంట్ చేయండి. మేమైతే అంత హడావిడి ఏం లేకుండా నార్మల్గా అయితే చేసుకున్నాము. మా సైడ్ అయితే మార్నింగ్ అయితే ఉగాది పచ్చడ ఇంకా భక్ష్యాలు చేసిన తర్వాత దేవునికి పెట్టిన తర్వాత అయితే నాన్ వెజ్ ఖచ్చితంగా చేసుకుంటారు. ఇంకా మీ సైడ్ చేసుకుంటారా లేదా అనేది అయితే నాకైతే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. పొద్దున మా మరిది షాప్కి వెళ్ళి అయితే పూలు మామిడాకులు అయితే తీసుకొని వచ్చిండు. ఇంకా వాళ్ళ అన్నున్న ఆయననే అవన్నీ కట్ అయితే దర్వాజలకు కూడా కట్టిల్లు. నేను అంతలోపు అయితే ఇంకా పూజ అయితే చేసేసుకున్నా. అప్పుడైతే ఇంకా ఉగాది పచ్చడి చేయడం స్టార్ట్ చేసినాము. అసలు నేను ఎప్పుడు చేయను కూడా చేయలే. ఎట్లా చేస్తారు, ముందు నీళ్ళు పోస్తారా లేకపోతే ముందు ఏం పోస్తారని తెలియక ఒకసారి యూట్యూబ్లో చూసిన తర్వాత అయితే మళ్ళీ మేము చేసినాము. కొంచెం ఏమో కారం ఎక్కువైంది, మా మరిదేమో కారం ఎక్కువైంది అని అన్నాడు. ఇంకా ఆయనకి ఇచ్చిన టేస్ట్ చేయమని చెప్పి ఎట్లుంటేంది ఇంకా తాక తప్పుద్దా అని చెప్పి అయితే కొంచెం అయితే టేస్ట్ చేసిండు. నేను భక్ష్యాలు చేద్దామని చెప్పి అయితే ముందే పిండి అంతా రెడీగా పెట్టుకున్నా. ఇంకా అవి పూర్ణాలు కూడా చేసుకొని పెట్టుకున్నా. ఇప్పుడైతే భక్ష్యాలు చేయాలి. ఈ భక్ష్యాలు ఇట్లా చేయడం అయితే నేను ఫస్ట్ టైము. నార్మల్గా అయితే నేను ఇట్లా చేయను. పెళ్ళికి ముందు కూడా మా మమ్మీ వేరేటిగా చేసేది, మా మమ్మీ చేసినట్టే చేసేదాన్ని. కానీ ఇప్పుడు అందరు చాలామంది యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఏది ఓపెన్ చేస్తే ఇట్లనే నార్మల్గా చేస్తున్నారు కదా, పోలేలాగా ఇట్లా చపాతీలాగా చేసుకొని ఒకసారి ట్రై చేద్దాం ఎట్లా వస్తుందో ఏమో అనుకొని నేను కూడా ట్రై చేసిన. కాకపోతే బాగా వచ్చినాయి. ఇట్లా మా పిన్ని కూడా చేస్తుంది, మా చిన్న పిన్ని కూడా, మా ఆయన వాళ్ళ అత్తమ్మ బాగా చేస్తుంది. అప్పుడు కూడా చూసిన, ఇంకా చేసినప్పుడు పోయినసారి అయితే మేము ఇంటికి వెళ్ళినాము ఉగాదికి. ఆ రోజు మేము భక్ష్యాలు చేసేసరికి సాయంత్రం అయింది. ఎందుకంటే మాకు పప్పు ఇంకా బెల్లం కొంచెం లూజ్ అయింది. కలిపి సాయంత్రం అయింది. మేము భక్ష్యాలు చేసుకునేసరికి అయితే నైట్ అయిపోయింది. ఈసారి అట్లా కాకుండా నేను కొంచెం బెల్లం తక్కువ క్వాంటిటీ తీసుకున్నా, ఈజీగా అయిపోయింది. ఇంకొకటైతే నేనే చేసుకుంటూ నేనే కాల్స్తున్నా. మా ఆయనకి ఇది రావని చెప్పిండు, అందుకని ఇంకా వేరే వర్క్ చేస్తాడు కదా అని చెప్పి అయితే నేనే చేసుకుంటున్నా. నెయ్యి కూడా కొంచెం తక్కువే ఉండే, అందుకే ఇంకా కొంచెం నెయ్యి కొంచెం ఏమో ఆయిల్ అదంతా మిక్స్ చేసి అయితే ఇవి చేస్తున్నాను. నేనైతే నెయ్యి వేస్తే మంచిగా స్మెల్ వస్తుంది. ఇంకా నెయ్యి ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు కదా, కాకపోతే నాకు ఓకే, నేను తింటా నార్మల్గా, కానీ ఎక్కువ అయితే తినలేనేమో. నెయ్యితో అయితే ఇంకా మంచిగా అయితే కాల్చుకున్నా. ఇట్లా చేయడం ఫస్ట్ టైం ఎట్లా వస్తుందో ఏమో అనుకున్నా, కానీ మంచిగా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ టైం కూడా చేసుకోవచ్చు. కొంచెం ఈజీ ప్రాసెస్ అనిపించింది, బాగా వచ్చినాయి, నాకైతే నచ్చినాయి ఇట్లా చేయడం. ఇంకా తర్వాత అయితే మేము వంట పని అయితే స్టార్ట్ చేసినాము. మా ఆయనేమో పూరీలు ఫస్ట్ ఏమో నన్ను చేయమని చెప్పిండు, తర్వాత ఏమో నువ్వు చేస్తే బాగా రావట్లేదు నేనే చేసుకుంటా అని చెప్పి మళ్ళీ ఆయన కర్రీ వండుకుంటా పూరీలు అయితే చేసిండేగా. నేను ఫస్ట్ చేసిన, నువ్వు అంత పలుచగా చేస్తే బాగుండవు పూరీలు అని చెప్పి ఆయన చేసుకున్నాడు. సరేలే అని చెప్పి అయితే వదిలేసినాను. ఇక బయటకు కొద్దిసేపు అయితే వెళ్ళిన నేను. ఇంకా మా మరిదేమో ఖాళీ ఉన్నాడు, పొద్దున్న నుంచి ఏం పని చేయలేదు, నార్మల్గా కూర్చున్నాడు. ఇంకా తినడానికైతే రెడీగా ఉన్నాడు ఇప్పుడు. అంతే, ఈరోజుకి పని ఏం అయిపోలే ఫ్రెండ్స్ ఇంకా మాది, కానీ టైంపాస్ చేస్తాను. మా ఆయన కూడా మంచిగా టైంపాస్ చేస్తాడు, ఏదో మూవీ చూసుకుంటా ఇంకేదో ఒకటి చూస్తాడు. అదే లోకం ఫ్రెండ్స్, మా ఇల్లు. మా ఇంటి పక్కక వాళ్ళు ఊరికి వెళ్ళి ఫ్రెండ్స్.